జై గోమాత, జై శనిదేవ్. ఈరోజు మనం హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పరిపాలిత అయినటువంటి శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్లో ఉన్నాం. ఈరోజు శని త్రయోదశి. ఈ సంవత్సరం జనవరి 31వ తారీఖు అత్యంత విశేషమైనటువంటి పర్వదినంగా భావిస్తూ శని త్రయోదశి నాడు మన త్రిశక్తి హనుమాన్ దేవాలయంలో ఉన్నటువంటి ముగ్గురు దేవతలు, అందులో ప్రధాన అయినటువంటి రేణుకా నాగలక్ష్మి అమ్మవారు, జ్ఞానాంజనేయ స్వామి వారు, అదేవిధంగా సపరివార సమేత శ్రీ విశిష్ట శనీశ్వరాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క శనీశ్వరాలయం ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశంలో శని సిగ్నాపూర్ తర్వాత అదే మాదిరిగా రిప్లికా శని సిగ్నాపూర్ మాదిరిగా ఇక్కడ శనీశ్వరాలయం నిర్మించాలని సంకల్పం చేసుకొని 8 సంవత్సరాల క్రితం హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి స్వహస్తాలతోని యంత్ర ప్రతిష్టాపన చేసి మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వరాలయంలో ప్రత్యేకంగా ఆ యంత్రానికి 1,00,000 సార్లు జపం చేయించి శని సిగ్నాపూర్లో ఉన్నటువంటి పాల్సా నదిలో నుంచి సేకరించినటువంటి మట్టిని ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క శనీశ్వరాలయం మూల విరాట్ అయినటువంటి స్వామివారి విగ్రహం కింద పూర్తిగా శని సిగ్నాపూర్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి వృచ్చికని ఆ మట్టిని కింద పెట్టి ఆ యంత్రాన్ని గోమయం పైన పెట్టి స్థాపించడం జరిగింది. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, కేరళ నుండి కూడా విశేషంగా భక్తులు ఇక్కడికి రావడం, శనేశ్వరునికి తైలాభిషేకం చేయడం, తర్వాత వెంటనే హనుమంతుని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా మారింది. ప్రతి శనివారం ఇక్కడ శనేశ్వరునికి తైలాభిషేకం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి అమావాస్య రోజు శనీశ్వరునికి గోమయంతో శుద్ధి కార్యక్రమం కూడా జరుగుతుంటుంది ఉదయం తెల్లవారుజామున. ఇలా నిరంతరంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఒక క్రమశిక్షణతోని ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడ స్వామివారి కైంకర్యాలు నిర్వహించడం వలన భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. భక్తులు సంకల్పించినటువంటి పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. వారందరి ఆరోగ్యాలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సమేతంగా వచ్చి విశిష్ట శనేశ్వరాలయానికి తైలాభిషేకం చేయడం వల్ల వాళ్ళ మనసులో తొలుగుతున్నటువంటి వాళ్ళ మనసులో ఏ ఒక రకమైనటువంటి ఆందోళన ఆలోచనలకి అన్నిటి కూడా స్వస్తి పలికి స్వామి ధర్మ మార్గంలో తీసుకెళ్తున్నాడని
వారు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నటువంటి పూర్తి నమ్మకంతో విశ్వాసంతో భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ప్రతి నెల, ప్రతి శనివారం, ప్రతి అమావాస్య, ప్రతి శని త్రయోదశికి ఇలా జరుగుతుంది నిరంతరం పరంగా. భక్తులకి కొంగు బంగారంగా వెలిసినటువంటి శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం ఇంటి కాంపౌండ్ ఖైరతాబాద్లో ఉంది. సెక్రటరేట్ వెనుక ఉన్నది. భక్తులు ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చి శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవచ్చు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ఒక 2 గంటల సేపు దేవాలయం మూసేస్తారు. తర్వాత ఎప్పటికైనా మీరు వచ్చి కైంకర్యాలు నిర్వహించుకోవచ్చని ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణం నుంచి మీకు తెలియజేస్తున్నాను. జై శనిదేవ్.